హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన మొబైల్ నుంచే మనం బ్యాంక్ బ్రాంచ్కి విజిట్ చేయకుండా మనం యాప్ ద్వారా ఎస్బీఐ అకౌంట్ అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి యోనో ఎస్బీఐ యాప్ని డౌన్లోడ్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఓటీపీ అంతా కూడా ఇచ్చిన తర్వాత ఈ విధంగా మీకు పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ ఓపెన్ సేవింగ్స్ అకౌంట్పై క్లిక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. మీరు ఏదైతే బ్యాంక్కి నెంబర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ సిమ్ ఏంటో ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ న్యూ టు ఎస్బీఐ అని క్లిక్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ సేవింగ్స్ అకౌంట్ అనే ఆప్షన్పై క్లిక్ అయితే చేసుకోండి. ఇక ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక పేజ్ అయితే వస్తుంది. ఇందులో వితౌట్ బ్రాంచ్ విజిట్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ ఐ వాంట్ టు ఓపెన్ ఏ శాలరీ అకౌంట్. ఇక్కడ క్లిక్ అయితే చేసి సబ్మిట్పై క్లిక్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే స్టార్ట్ ఏ న్యూ అప్లికేషన్పై క్లిక్ చేయండి. ఈ విధంగా అకౌంట్ ఓపెనింగ్ దగ్గర ఎంప్లాయీ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఎటువంటి ఎంప్లాయీ అనేది సెలెక్ట్ అయితే చేసుకొని నెక్స్ట్పై క్లిక్ చేయొచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో కేవైసీ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా రీడ్ అయితే చేసి నెక్స్ట్పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఒక పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అలాగే మీకు ఈమెయిల్ ఉంటే మెయిల్ అనేది ఇచ్చి ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇవ్వడం ద్వారా మీకు ఓటీపీ అయితే వస్తాయి. ఆ 2 ఓటీపీస్ మెయిల్ ఓటీపీ అలాగే నెంబర్ ఓటీపీ అంటే మీ మొబైల్ నెంబర్ ఓటీపీ ఇక్కడ నుంచి సబ్మిట్ అయితే చేసి నెక్స్ట్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా ఒక పాపప్ అయితే వస్తుంది. ఓకేపై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ప్లీజ్ క్రియేట్ యువర్ అప్లికేషన్ పాస్వర్డ్. మీ పాస్వర్డ్ అయితే ఇక్కడ నుంచి క్రియేట్ అయితే చేసుకోండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్ ఏదైనా ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకొని దానికి ఆన్సర్ కూడా ఇచ్చి ఈ పాస్వర్డ్ అనేది ఎక్కడైనా నోట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, సబ్మిట్పై క్లిక్ చేయండి. ఇక్కడ కండిషన్స్ దగ్గర అగ్రీపై క్లిక్ అయితే చేసి నెక్స్ట్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఫస్ట్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అలాగే ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ నుంచి ఎంటర్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీ ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ అయితే చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ నుంచి చెక్ అయితే చేయవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీ అడ్రస్ కూడా ఇక్కడ నుంచి రావటం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ మీ స్టేట్ అలాగే డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక కరెస్పాండెన్స్ అడ్రస్ ఇక్కడ నుంచి ఎంటర్ అయితే చేయండి. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ కండిషన్స్ అన్నీ కూడా ఇక్కడ అగ్రీ అనేది చేసి నెక్స్ట్పై క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే పర్సనల్ డీటెయిల్స్లో మీ పాన్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఇవి ఆప్షన్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ నామినీ డీటెయిల్స్ మీరు ఎవరినైతే నామినీగా ఉంచాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ సబ్మిట్ చేయవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక పాపప్ అయితే వస్తుంది. ఓకేపై క్లిక్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ మీ హోమ్ బ్రాంచ్ అనేది ఇక్కడ ఇవ్వటం అయితే జరుగుతుంది. లేదా ఫ్రెండ్స్, డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ కండిషన్స్ అన్నీ కూడా అగ్రీ అయితే చేసి నెక్స్ట్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత డెబిట్ కార్డ్ డీటెయిల్స్ మీ కార్డ్పై ఎటువంటి అంటే ఏ నేమ్ కావాలనుకుంటున్నారో ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ చూసినట్లయితే ఆధార్ అడ్రస్ మీ డెబిట్ కార్డ్ అయితే 15 వర్కింగ్ డేస్లో మీ ఆధార్ అడ్రస్కి అయితే రావటం అయితే జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా మీకు టోకెన్ నెంబర్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత మీ హోమ్ బ్రాంచ్ నుంచి ఒక ఎంప్లాయ్ అయితే మీకు వీడియో కాల్ అయితే చేస్తారు. వాళ్ళు మీ పాన్ నెంబర్ ఆధార్ కార్డ్ అలాగే ఇవన్నీ కూడా అడుగుతారు. వాళ్ళకి వీడియో కాల్ ద్వారానే చూపించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.